స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రజలపై ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ వైఖరి ప్రజలు గమనించాలన్నారు. ముగ్గురు నేతలకు పీఎం మోడీతో మంచి స్నేహం ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ముఖ్యమంత్రులు మారినా స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుస్తూనే ఉందన్నారు. కార్మికుల టెంట్లు ఇంకా అలాగే ఉన్నాయన్నారు. అధికారం లేనప్పుడు కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపిన నాయకులు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆరోపించారు జగ్గారెడ్డి. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసిరు. ఆ రోజున చూసినాం. ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అది అయిపోయింది. ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే యాక్టింగా, ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఆ చరిత్ర ఎందుకు మర్చిపోయారు? అట్లా సాధించుకున్న ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు మీరు నిలదీస్తలేరు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ గారు ఎంపీలు ఏం చేసిర్రు? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు. ఆయన ఎంపీలు ఏం చేసిర్రు?